హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈ రోజు వీడియో ఏంటంటే మా సాయి వాళ్ళ అత్తారింటికి ఆషాఢం కావిడి పంపిస్తున్నాం. సాయి అంటే ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, తను మా రాజక్క, మా పెద్ద అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు. నాకు వదిన అవుతుంది, కానీ చిన్నప్పటి నుంచి మేము అక్క అనే పిలుస్తాము. వీళ్ళ అమ్మాయే సాయి, నాకు మేనగోడలు అవుతుంది. వీళ్ళు కూడా భీమవరంలోనే ఉంటారు, మా ఇంటికి చాలా దగ్గర కూడా. వీళ్ళ ఇంటి పేరు అయితే యాళ్ళవారంటే భీమవరంలో చాలా మందికి తెలుస్తుంది, చాలా పేరుంది. ఈ ఇయర్ మార్చ్ లో సాయి పెళ్ళయింది, అందుకని పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఇవన్నీ సాంప్రదాయం కదా. ఇంతకు ముందు వేసవిలో పచ్చడి సారే అని చెప్పి పెట్టాము. అది కూడా వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. అప్పుడు ఆ వీడియోకి చాలా బాగా రీచ్ వచ్చింది, చాలా మందికి నచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, కానీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మాకు ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆడపిల్లకి పెళ్ళైన మొదటి సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో అత్తవారింటికి ఆషాఢం కావిడ అని చెప్పి స్వీట్స్ పంపిస్తారు. ఇక్కడైతే మేము బెల్లం కుడుములు గోరుమిటీలు అండ్ కజ్జికాయలు పంపించాము. గోరుమిటీలు ఒక బిందె, కజ్జికాయలు ఒక బిందె కలిపి కావిడ అంటే తెలుసు కదా, 2 బిందుల్ని ఒక కావిడ అంటారు. ఈ కుడుములు మాత్రం ఇంట్లో చేసినవే. గోరుమిటీలు కజ్జికాయలు ఇవైతే బయట ఆర్డర్ ఇచ్చేసారు. ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి 105, ఒక బిందెకి వచ్చి 105 లెక్క అన్నమాట. ఇదైతే తొలేకాదశి రోజున పంపించాము. మామూలుగా అయితే ఆషాఢం కావిడ అంటే ఆషాఢంలో ఎప్పుడైనా పంపించుకోవచ్చు, నెలంతట్లో మంచి రోజు చూసి పంపిస్తారు. ఇంకా తొలేకాదశి రోజు కంటే మించిన మంచి రోజు ఏముంటది చెప్పండి, అందుకనే తొలేకాదశి రోజునైతే పంపించేసాము. మామూలుగా అయితే ఆ 2 స్వీట్సే లెక్క, గోరుమిటీలు కజ్జికాయలు. ఆ రోజు ఎలాగో ఇంట్లో కుడుములు ఎలాగో చేసుకుంటాం కదా, అందుకనే వాళ్ళకు కూడా పంపించినట్టు ఉంటది అని చెప్పి కుడుములు బెల్లం కుడుములు 2 పంపించామన్నమాట. ఇవైతే బెల్లం కుడుములు. నేను బెల్లం కుడుములు తినడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగా నచ్చాయి నాకు. మా రాజక్క ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఇవన్నీ చేసేసుకుంది. బెల్లం కుడుములు పాయసం, ఎలాగూ దేవుడికి పూజ చేసుకుంటాము, ప్రసాదంగా కూడా కావాలి కాబట్టి అవన్నీ చేసేసింది. తను ఒక్కతే చేసుకుంది. ఇంకా ఆషాఢం అంటే మెయిన్ గా గోరింతాకు. ఇదిగోండి మా రాజక్క వాళ్ళ పెరట్లో గోరింతాకు చెట్టు ఉంటది, తనైతే పెట్టేసుకుంది. మా ఇంట్లో కూడా చెట్టు ఉంది, నేను కూడా ఇంకా పెట్టుకోలేదు, పెట్టుకోవాలి. పంతులు గారు మామూలుగా అయితే 11 నుంచి 12 మధ్యలో పంపించమని చెప్పారంట. అందుకని మా రాజక్క నన్ను 10:30 ఆ టైంకి రమ్మంది వీడియో తీసుకోవడానికి. అందుకే నేను ఇంట్లో పూజ అది చేసుకుని 11ంటికి వెళ్ళాను. అప్పటికి మా రాజక్క చూసారు కదా, స్టార్టింగ్ వీడియోలో పూజ చేసుకుంటుంది. ఇంట్లో పూజ అది అయిపోయింది, తులసి కోట దగ్గర పూజ చేసుకుంటుంది. ఇంకా తర్వాత అన్ని సర్దేసుకొని వీడియో అది తీసుకున్న తర్వాత శివ అయితే ప్యాకింగ్ చేసేసాడు వాటన్నిటిని. ప్యాకింగ్ అంతా అయిపోయింది. అమ్మాయి వాళ్ళ అత్తవారిల్లు కూడా భీమవరంలోనే, బ్యాంక్ కాలనీలో ఉంటారు. అందుకని మా శివ వాటిని బండి మీద తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చాడు. చూసారు కదండి, ఆషాఢ మాసంలో మా తీపి కావిడైతే మేము ఇలా పంపించాము. మా పశ్చిమ గోదావరి జిల్లా సైడ్ మేము కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకి మొదటి సంవత్సరంలో వచ్చే ఆషాఢంలో తీపి కావిడి ఇలా పంపిస్తాము. మీ సైడ్ మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుని స్టే ట్యూన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.